కల్కి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి? నాకు అర్జెంట్గా 90,000 వేసావా? అమితాబ్ బచ్చన్ గారు అంత పెద్ద యాక్టర్ తోనే యాడ్ చేసిందంటే కల్కి దగ్గర ఎన్ని డబ్బులు ఉండొచ్చు. అందుకే ఆమె 90,000 అడిగింది. ప్రతి ఒక్కరు చెప్పుకోలేం కదా నా దగ్గర పైసలు ఉన్నాయి పైసలు లేవని. మీకు ఎంత నీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారో తనకు అంతే నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనేది జనాలు అందరి డౌట్. తర్వాత సెకండ్ ఛాన్స్ అయితే ఎవరికి ఇయ్యారు కదా, వాళ్ళ సైడ్ కూడా మిస్టేక్ ఉంది కాబట్టి ఇచ్చారేమో. అప్పుడు షిమ్కి గారు అన్నారనమాట, అది ఎడిటింగ్ లో లేదు, అది షాకిబ్ నీకంటే 2 లక్షలు వేయించుకుంటే ఏం చేస్తావు అన్నది. ఇదేదన్నా అన్ఫేర్ గా జరిగిందని మీకు ఎవరికైనా అనిపిస్తుందా? టాస్క్ అనేది ఏమి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలే. ఆల్రెడీ చెప్పి నేను వెళ్తా, నాకు ఎలాంటి ఫోన్ వచ్చినా కూడా నేను ఏది అడిగినా మీరు నాకు చెయ్యాలి అని కల్కి ముందే ప్రిపేర్డ్ గా వచ్చింది బిగ్ బాస్. ఫోన్ చేసి 25,000 ఉన్నాయి అన్నాడు. 25,000 ఉన్నాయినా సడన్ గా మరి అంత అప్పు ఒక ఫ్రెండ్ కోసం ఎట్లా అడిగింది? కల్కి ఇక్కడ ఇంటర్వ్యూస్ లో చెప్పినంత స్ట్రాంగ్ గా బిగ్ బాస్ కి వెళ్ళాక ఆడలేకపోయింది. అందుకే ఒక వరస్ట్ ప్లేయర్. అక్కడ ఓవరాల్ గా చూసుకుంటట్టయితే నేను వర్స్ట్ అయితే అనిపించలేదు. ఫస్ట్ నాకంటే కొంచెం తక్కువ మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎవరికి వాళ్ళే తోపులని చెప్పుకుంటారు కదా, అందుకే మీకు మీద అనిపించలేదేమో. బట్ చూసే హౌస్ లో ఎక్కడైనా కల్కిని కార్నర్ చేశారు, కావాలనే కల్కిని కొన్ని టాస్క్లలో ఆడనీయలేదనో, చాయిసెస్ ఇవ్వలేదనో, ఇట్లాంటి టాపిక్స్ వచ్చాయా మీ దాకా? ఒక దగ్గర ఇవ్వలేదు, కార్నర్ చేశారని అనిపించింది నాకు కూడా. ఆ టాప్ 5 లో మీ పేరు ఎందుకు లేదు? నెక్స్ట్ మరి ఎలిమినేషన్ ఎవరైతే అవుతారో ఆ లిస్ట్ లో కల్కి ఏమైనా ఉందా అని. మరి కల్కి కూడా అమితాబ్ బచ్చన్ గారితో చేసింది కదా, మరి తనకు కూడా ఆ సోర్సెస్ ఉన్నాయి కదా, మరి కల్కిని ఎందుకు సెలెక్ట్ చేశారు? ఈమె 2 షేడ్స్ చూపిస్తుంది, 2 టైప్స్ లాగా మాట్లాడుతుంది. ఆఫ్ కెమెరా ఎట్లా అంటే జడ్జెస్ ఉండరు, ఇక మన ఇష్టం మన లొల్లి మనం ఉంటాం. ఆన్ కెమెరా జడ్జెస్ ఉంటారు. స్టేజ్ మీద వచ్చేసరికి కొందరికైనా స్టేజ్ ఫియర్ అనేది ఉంటది, ఎవరు లేకుండా ఉండదని కొందరు అంటారు కానీ ఉంటది ఆబ్వియస్లీ లోపల. ఈ స్టేజ్ ఫియర్ కల్కి ఎందుకు ఉంది? ఏదో అందరికి ఉంది కానీ ఎవరు బయట పడతలే. మీరు బయట పడరు మరి. సో బిగ్ బాస్ అంటే రియాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్ రియాలిటీ. బట్ మీరు ఎందుకు అంటే వాళ్ళ ముందు ఇట్లా ఉండలేకపోయినా అట్లా ఉండలేకపోయినా అని మాట్లాడేది మరి? ప్రతి ఎపిసోడ్ కి నా గ్రాఫ్ అనేది హైప్ అయ్యింది. అది మీరు అనుకుంటున్నారా లేకపోతే మీ గ్రాఫ్ చూసి చెప్తున్నారా? 90,000 కల్కి చిన్న అమౌంట్ లాగా ఎందుకు అనిపించింది? అదొక నా స్ట్రాటజీ అనుకోవచ్చు కదా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. సో ఇంతవరకు చాలా మంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉంటారు, కల్కి మూవీ చూడగానే అబ్బా కల్కి అని పిచ్చ క్రేజ్ వస్తుంది కదా. కానీ ఈసారి ఈ పర్సన్ ని చూసినాక కల్కి మూవీ కంటే కూడా బిగ్ బాస్ చూసిన వాళ్ళందరికీ తనే గుర్తొస్తుంది అనమాట. హాయ్ నమస్తే. ఈ కల్కి అనే పేరు వచ్చిన తర్వాత చాలా మంది అనే ఉంటారు, కల్కి అని ఎందుకు పెట్టుకున్నావు, కల్కి సినిమా కూడా వచ్చింది పేరు మీద అని. సో అప్పుడు మీ రియాక్షన్ ఏంది? సో జనరల్లీ ఐఎమ్ ఏ డివోటీ పర్సన్. అంటే అందరు డివోటీ దేవుని మొక్కుతారులే కానీ ఇంకొంచెం ఎక్కువ అనమాట. ఎక్కువ మొక్కని వాళ్ళు ఉంటారు చూసినా, ఆ కేటగిరీలు ఉండే. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ మనల్ని దేవుని మొక్కేలా చేశారనమాట. దేవుడు మన దగ్గర రప్పించుకుంటాడు మనల్ని. అంటే ఇవన్న మొక్కుతలేదు సరే ఇవన్నీ తీసుకోద్దామని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. సో అట్లా నేను దేవుని మొక్కడం స్టార్ట్ చేశాను. సో మా ఊర్లో ఎవ్రీ ఇయర్ దసరాకి అమ్మవారిని పెడతారు అనమాట. నా పేరు ఇన్ జనరల్ గా గీతా పార్వతి. సో ఐ చేంజ్ మై నేమ్ ఇంటూ కల్కి. గీత అంటే సీత కష్టాలే వస్తున్నాయి నాకు. సో ఐ వాంటెడ్ టు చేంజ్ మై నేమ్. అది కూడా ఎందుకు మార్చుకోవాలని థాట్ వచ్చిందంటే, మా ఊర్లో ఎవ్రీ ఇయర్ దసరాకి అమ్మవారి శారీకి లక్కీ డ్రా ఇస్తారు. సో గత 4 years నుంచి నాకే వస్తుంది. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ గాడ్ మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. సో మీరు న్యాయంగా ఉంటే మనతోనే ఉంటాడు. మనం ఏమో లంగ పనులు చేసుకుంటా దొంగ పనులు చేసుకుంటా మీరు దేవుని మొక్కిరు అనుకోండి, దేవుడు ఎందుకు ఇస్తాడు చెప్పండి. సో అట్లా అనమాట. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బీ పాజిటివ్, బీ గుడ్ టు ఎవ్రీవన్. దట్ ఈస్ వాట్ ఐ ఫాలో. సో ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ కి మీరు వెళ్ళిన తర్వాత అగ్ని పరీక్షలో మీరు ఏవైతే టాస్క్లు చేస్తున్నారో, ఎవరితోనైతే ర్యాప్ పెంచుకొని మాట్లాడుతున్నారో, అక్కడ కొంతమంది అవంతా చూసిన వాళ్ళు ఈమె 2 షేడ్స్ చూపిస్తుంది, 2 టైప్స్ లాగా మాట్లాడుతుంది అని మాట్లాడారు. సో దానికి మీ ఆన్సర్ ఏంది? సో ఇప్పుడు మీరు మీ ఫాదర్ ముందు ఉంటారు, ఎట్లుంటారు? ఇప్పుడు స్ట్రిక్ట్ అనుకోండి. ఇందాకనే మా ఫాదర్ ఇక్కడ నిల్చున్నారు కదా, నాకు చాలా అన్కంఫర్టబుల్ ఉండే. బికాస్ డాడీతో నాకు ర్యాపో ఉంటే చిల్లు అది అని అంటాం.
అట్లా వేసి ఎక్కడ సిచ్యువేషన్ బట్టి ఎక్కడ ఉండాలో అట్లా ఉంటాం. ఆఫ్ కెమెరా ఎట్లా అంటే జడ్జెస్ ఉండరు, ఇక మన ఇష్టం మన లొల్లి మనం ఉంటాం. ఆన్ కెమెరా జడ్జెస్ ఉంటారు. స్టేజ్ మీద వచ్చేసరికి కొందరికైనా స్టేజ్ ఫియర్ అనేది ఉంటది, ఎవరు లేకుండా ఉండదని కొందరు అంటారు కానీ ఉంటది ఆబ్వియస్లీ లోపల. ఈ స్టేజ్ ఫియర్ కల్కి ఎందుకు ఉంది? కల్కి ఆల్రెడీ కల్కి లేదు, అందరికి ఉంది కానీ ఎవరు బయట పడతలే. మీరు చూసుకున్నట్టు మరి అదే చెప్తున్నా కదా ఎడిటర్. సో అక్కడ ఉన్న 15లో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, 15లో నేను మస్తు మంచిగా ఆడుతున్నా కాబట్టి నన్ను ఎలివేట్ చేస్తారు, డల్ ఉందని అంతే. అంటే నేను బాగా ఆడుతున్నా కాబట్టి ఎలివేట్ చేస్తారు కదా. బట్ మీరు ఒక్కరే పాజిటివ్ ఎందుకు తీసుకోలేరు? వేరే వాళ్ళు కూడా డల్ గా ఉన్నారు అందులో. నాకంటే కాదు, అసలు నేను డల్ గా లేను. మీరు చూస్తే గనక అక్కడ ఉన్న మొత్తంలో శ్రీజనేనే లొల్లి చేస్తున్నాం తప్ప మిగతా వాళ్ళు నాకు అంతేం నాకు అనిపించలే పర్సనల్లీ. మీరు చూసుకున్నట్టయితే టాప్ 15లో. సో ఎందుకంటే ఆఫ్ కెమెరా ఎట్లుంటది అంటే ఎవరు ఉండరని చెప్పిన కదా. ఆన్ కెమెరా వచ్చేసరికి నవదీప్ గారు ఉంటారు, అభిజిత్ గారు ఉంటారు, బిందు మాధవి గారు, శ్రీముఖి గారు. వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు మనం వినాలి. వినకుండా మధ్యలో చేసి ఎట్లుంటుంది చెప్పండి, వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేసినట్టు ఉంటది. సో నన్ను ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే నేను స్టాండ్ తీసుకుంటాను. నేను ఉత్తగా పోయి ఎవరిలో అంటే నాతో అంటున్నది. అసలు బిగ్ బాస్ అంటే ఏమనుకున్నారు మీరు? మనం ఎట్లుంటాం ఏంది మన ఐడెంటిటీ. ఇంతకుముందు మనకంటే ఒక సర్కిల్ ఉంటుంది మన ఫ్యామిలీలో. ఇప్పుడు మన ఫ్యామిలీనే తెలుసు. ఇప్పుడు మాకే మీరు తెలుసు అనుకోండి, మీ గురించి నాకు చిన్నప్పటి నుంచి ఒక పాయింట్స్ తెలుసు, మీరు ఎట్లుంటారు ఏంది ఎట్లా మాట్లాడుతుంది ఈమె అని చెప్పి. దాన్ని బట్టే నేను మాట్లాడతా. బయట ఏంటంటే నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయంటే వాళ్ళతో మాట్లాడే బంద్ చేస్తాం. బట్ ఇన్ బిగ్ బాస్ ఇద్దరు ఆయన పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ అందరితో మనం ఫైట్ చేసుకుంటూ ముందుకు నడవాలి. కొందరు ఏంటంటే బ్యాక్ అవుతారు. మన పర్సనాలిటీ మనమే బిల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఎట్లా మాట్లాడుతున్నాం ఏంది, కొంచెము మాట్లాడుతున్న కొద్దీ మనకి ఎట్లా మాట్లాడాలనేది నేర్చుకుంటాం కూడా. నడవడిక ఎట్లా అంటే పిల్లలు పుట్టగానే మనకి నడవడిక ఎట్లా అని నేర్పుతుంటారు చూసినావా. ఒక్కొక్క పర్సన్తో ఎట్లా మాట్లాడాలి, మన బిహేవియర్ లో కూడా మనకు లెర్నింగ్ ఉంటుంది ప్రతిదీ. ఇప్పుడు చిన్నోడైనా పెద్దోడైనా వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. చిన్న పిల్లలు గిన్నిస్ రికార్డ్ ఎక్కుతారు, మనం ఎక్కం పెద్దోళ్ళు అయినా కానీ. ఇట్స్ నాట్ అబౌట్ ద ఏజ్. వాళ్ళ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఫస్ట్ అది మనం పాజిటివ్ గా తీసుకోవాలి. నేనే తోపు అని చెప్పేసి ఎప్పుడు అనుకోవద్దు. సో బిగ్ బాస్ అంటే రియాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్ రియాలిటీ. బట్ మీరు ఎందుకు అంటే వాళ్ళ ముందు ఇట్లా ఉండలేకపోయినా అట్లుండలేకపోయినా అని మాట్లాడేది? మీరు లాస్ట్ ఎపిసోడ్ ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ రోజు ఎపిసోడ్ లో మీరు చూసారు కదా, ఒక్కొక్కరికి బండి స్టార్టింగ్ ప్రాబ్లం ఉండొచ్చు. వన్స్ అది అలవాటు అయితే ఒక్కొక్కరికి ఇచ్చి పడేస్తా అని చెప్పాను నేను. మీరు చూసారో లేదో, ప్రతి ఎపిసోడ్ కి నా గ్రాఫ్ అనేది హైపై అయ్యింది. ఐ వాంటెడ్ టు. అది మీరు అనుకుంటున్నారా లేకపోతే మీ గ్రాఫ్ చూసి చెప్తున్నారా? గ్రాఫ్ చూసి చెప్తున్నారు. మా ఇంటి పక్కలని నేడుకన్నా పోతా కదా షాపింగ్ కి, ఇట్లా అందరు వచ్చి మిమ్మల్ని మీరు కుండ టాస్క్ ఆడిర్రు, లాస్ట్ వరకు ఆడిర్రు, మీకు ఎందుకు స్టార్ ఇయ్యలే అని అడుగుతున్నారు. మళ్ళీ చెత్త టాస్క్, హోమ్ క్లీనింగ్ టాస్క్ తీసుకోరు, అందులో కూడా నేను ఫస్ట్ వచ్చిన, అక్కడ స్టార్ ఎందుకు ఇయ్యలే మీకు. ప్రతి ఒక్కరు నన్ను క్వశ్చన్ చేస్తారు అనమాట. అది అన్ఫేర్ అంటున్నారు. అయితే అన్ఫేర్ నేను అనట్లేదు, అన్ఫేర్ కిందకి అని నేను ఏం చెప్పట్లేదు. బికాస్ జనాలు చూస్తారు. ఐ వాంటెడ్ టు లీవ్ ఇట్ టు ద జనాలు. బికాస్ వాళ్ళే కదా మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చేది. సో ఆడియన్స్ మీ చేతుల్లోనే పెడుతున్నాను. ప్రతి ఒక్కరు మీరు చూస్తున్నారు కదా. సో అది చూసి మీరు జడ్జ్ చేస్తారు, మీరు న్యాయంగా ఉంటారని నేను బిలీవ్ చేస్తున్నాను. న్యాయం ఎప్పుడు గెలిచినా గానీ అట్లాస్ న్యాయమే గెలుస్తుంది అనేది ఒక. అందరికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే కల్కి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, పోనీ ఎన్ని లక్షలు ఉన్నాయి, అంత ఉన్న సౌకారా అనే ఒక డౌట్ వస్తుంది అందరు. సౌకర్యం అయి ఉంటే ఇక్కడ చైర్ లో కూర్చొని ఫ్రెండ్స్ ఫస్ట్ సోఫాలో కూర్చుంటారు. ఎస్, సోఫాలు కూడా ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. సోఫాలు ఉన్నాయి, కాకపోతే అదంతా గజ్జిరి బిజ్జిరి ఉంది అనమాట. దాన్ని మొత్తం మా డాడీ ఎల్ఐసి ఏజెంట్, సో అవన్నీ నింపి పడేసినాడు. సో ఇబ్బంది ఉండే. సో అందుకే మేము ఇక్కడ బయట చేసుకుంటున్నాం, కొంచెం ప్రశాంతంగా ఉంటదని. సో మీరు ఎందుకు అడిగిన అనేది నాకు అర్థమైంది. 90,000 టాస్కేనా? ఐ గాట్ ఇట్. సో అదేమైందంటే ఫస్ట్ శ్రీముఖి గారు అక్కడ అందరం మేము కూర్చున్నాం కదా, షాకిబ్ నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. నీకు ఎవరు కావాలి అని అంటే యాసా బాసా సెట్ అయింది. సో నాకు కల్కి కావాలని చెప్పేసి నన్ను పిలిచాడు. కానీ మీకు ఫ్రెండ్ కదా ఆల్రెడీ షాకిబా? లేదు, మేము ఆల్రెడీ వెయిటింగ్ హాల్ లో మమ్మల్ని 9-8 hours కూర్చోబెట్టారు సౌమ్య. అప్పటిలోపల మాట్లాడుకుంటామా లేదా, మీరున్నా నేను మీతో ముచ్చట పెడతా, అట్లా మాట్లాడుకున్నాం. కాకపోతే వాడి ఆశ ఏంటంటే సేమ్ లైక్ ఇట్లా కలిసిపోయింది అనమాట. ఒక్కొక్కరు ఒక్క దగ్గర నుంచి వస్తారు కాబట్టి వాళ్ళ యాస అనేది డిఫరెంట్ ఉంటుంది. మా ఇద్దరిది బాగా సెట్ అయిపోయింది. తర్వాత శ్రీముఖి గారు వచ్చి నువ్వు ఎప్పుడైనా పైసలు అడిగినవా ఎవరినైనా అని అడిగింది. ఇది జరిగింది కానీ ఎడిటింగ్ లో లేదనమాట. అంటే నేను ఇప్పటి వరకు ఎవరిని అడగలేదు. మనీ నేను ఎవరిని అడగలేదు. మనీ వల్ల రిలేషన్స్ బ్రేక్ చేసుకోవద్దు అని. ఇప్పుడు మిమ్మల్ని దగ్గర నేను 2,000 అడిగిన అనుకోండి, నాకు అవసరం ఉంటుంది, మీరు రియలైన్ స్టేజ్లో ఉంటారు, అట్లా రిలేషన్ బ్రేక్ అవుతుంది. మా టైంకి ఇస్తలేదు ఇంద్రాబాయ్ అని చెప్పి ఇప్పటివరకు ఎవరిని డాడీని కూడా రూపాయి అడగలేదు బీటెక్ అయిపోయిన కాడి నుంచి. సో తర్వాత ఎంబటే మా ఫ్రెండ్ ఒకరికి చేసిన, ఫస్ట్ వాడు ఎత్తలే ఫోన్, సెకండ్ ఇంకొకరిని చేసిన, వాడు ఎత్తలే, అదే ఎడిటింగ్ లో తీసేశారు. థర్డ్ టైం మా ఫ్రెండ్కి చేసినాక మా అమ్మ నాకు అర్జెంట్గా పైసలు కావాలి అని అన్నా. ఎందుకు అని అన్నాడు. తర్వాత నాకు ఎంతున్నా చెప్పి నీ అకౌంట్లో అన్న 25,000 అన్నాడు.
25,000 నాకు ఏం చేస్తావో ఏం తెలియదు. యశ్వంత్ అని బాటా షోరూమ్ నా ఫ్రెండ్ ఉన్నాడు. సో మేబీ ఆయన దగ్గర ఉండొచ్చేమో, నువ్వు ఓవన్ దగ్గర ఆడుతావు నాకు తెలియదు, సంబంధం లేదు అని అన్న. అప్పటికి శ్రీముఖి గారు మ్యూట్లో పెట్టి మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు ఎమర్జెన్సీ అని చెప్పు అన్నది. అంటే ఏమంటే మ్యూట్ ఆఫ్ చేసి ఎమర్జెన్సీ రా బై అని చెప్పేసి అన్న. చెయ్యి బే చెయ్యి బే. నా న్యాచురాలిటీ నేను నా ఫ్రెండ్స్ని బే మామా అని అంటాను అనమాట. సో నేను అక్కడ యాక్ట్ చేయలేదు కదా, నేను అలానే ఉన్నా. అక్కడ మీకు ఎక్కడ ఇంకో డబల్ షేడ్ కనిపించిందో అర్థమైతలే. ఎయ్యి బే జల్దయ్యి అని చెప్పేసి అన్న తర్వాత ఇంకా టైం పడుతుంది కదా పైసలు రానికి. నా మైండ్లో నుంచి 90,000 ఎట్లా వచ్చినా సౌమ్య గారు నిజంగా నాకు తెలియదు, దేవుడు వచ్చి చెప్పించిండో ఏమో అట్లా వచ్చేసింది. మీరు చూసే 90,000 వేసాయి అంతే. అది 90 ఎందుకు 90,000 కల్కి చిన్న అమౌంట్ లాగా ఎందుకు అనిపించింది? చిన్న అమౌంట్ కాదు, ఎందుకంటే షాకిబ్కి బట్టల షాప్ ఉంది. వాడికి ఆల్రెడీ అంటే షాకిబ్ వచ్చిన తర్వాత ఏమో 90,000 అన్న అంతే. 1,00,000 అంటే మళ్ళీ ఒడేం వేస్తాడు, అవి ఎక్కువ అవుతాయి కదా అని ఆలోచించి అట్లా మాట్లాడి నేను ఏదో ఒకటి చేయాలి, పైసలు తప్పించుకోవాలి. దట్ ఈజ్ వాళ్ళు నాకు చెప్పింది. సో తర్వాత షాకిబ్ని పిలిచిరు నాకు వచ్చే గ్యాప్లా. షాకిబ్ గారు ఫోన్ చేసి నాకు అప్పుడు శ్రీముఖి గారు అన్నారనమాట, అది ఎడిటింగ్లో లేదు, అది ఏంటంటే షాకిబ్ నీకంటే 2 లక్షలు వేయించుకుంటే ఏం చేస్తావు అన్నది. ఊడి అమ్మ అవును కదా వీడికి బట్టలు షాప్ ఉంది, అది మర్చిపోయినది అసలు ఉందనే, ఇప్పుడు ఎట్లా అని అనిపించింది. షాకిబ్ గారు ఫోన్ చేసి ఇక మా అమ్మ 10,000 కొట్టు అర్జెంటుగా అని అన్నాడు. అమ్మాయ్యా అనుకున్న లోపల సల్లవాట చేసేపు. తర్వాత షాకిబ్ గారు కొంచెం ఆగవన్నమాట, మనోడికి టాస్క్ అంతా అయిపోయినాక టాస్క్ గురించి అర్థమవుతుంది. సో కానీ అందులో మీకు ఎంత నీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారో తనకు అంతే నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనేది జనాలు అందరికి డౌట్. తర్వాత సెకండ్ ఛాన్స్ అయితే ఎవరికి ఇయ్యారు కదా, తనకి ఇచ్చారు కదా. అంటే వాళ్ళ సైడ్ కూడా మిస్టేక్ ఉంది కాబట్టి ఇచ్చారేమో. అదే మనకి అర్థం కాలేదని సెకండ్ టైం నవదీప్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఇది సంగతి ఇది ముచ్చట అని. వాడు బేసిక్ కాగా మీరు మిగతా ఎపిసోడ్స్ కూడా చూడండి, కొంచెం వాడు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే టాస్క్ గురించి మీరు అడుగుతారా అడగరా, ఏది ఎట్లా నేను ఆడాలి అన్న తపనతో మీరు అడుగుతారు. వాళ్ళకి అర్థం అయిపోయింది, నవదీప్ గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసారు, అన్ని ప్రతిదీ పూస వచ్చినట్టు చూపియారు ఎడిటింగ్ వాళ్ళు కూడా టైం సరిపోదు కదా. సో చేసినాక వాడు అంటే బిగ్ బాస్ కి వస్తున్న సంగతి తెలియదు అనమాట ఎవరికైతే మనం కాల్ చేస్తున్నామో. ఫస్ట్ మీరు ఆల్రెడీ చెప్పి నేను వెళ్తా, నాకు ఎలాంటి ఫోన్ వచ్చినా కూడా నేను ఏది అడిగినా కూడా మీరు నాకు చెయ్యాలి అని కల్కి ముందే ప్రిపేర్డ్ గా వచ్చింది బిగ్ బాస్ షోకి. అట్లా నేను స్ట్రాటజీ చేసి ఉంటే మా దోస్తు కానీ కరెక్ట్ ఇంకా ఇద్దరికి చేయకపోతుండే. సరే వానికి ఒకని ఫోన్ చేసి అరే మామ 1,00,000 రూపాయలు అయ్యి, అదొక నా స్ట్రాటజీ అనుకోవచ్చు కదా. వాని ఫోన్ చేసి 25,000 ఉన్నాయి అన్నాడు. నువ్వేం చేస్తావు ఏమో నాకు తెలియదు. 25,000 ఉన్నాయినా సడన్ గా మరి అంత అప్పు ఒక ఫ్రెండ్ కోసం ఎట్లా అడిగింది? స్టాక్స్ ఉంటాయి ఆయన దగ్గర. తర్వాత నేను అడిగిన బయటకు వచ్చిన తర్వాత నేను వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టిన మమ్మల్ని. వాళ్ళ ముందే మా ఫ్రెండ్స్ ఎవరైతే 15 ఉన్నారో కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసిన లెట్ దెమ్ నో అని చెప్పి, మామ ఏడునో ఇందాక ఎందుకు పైసలు అడిగినావు అని అన్నాడు. అంటే మామ ఇట్లా నేను బిగ్ బాస్కి వచ్చిండ్రా, నువ్వు వేస్తావు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను, నీ వల్ల నేను టాప్ 15 ఉన్నా, థ్యాంక్స్ రా మామ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రూఫ్ ఉంది కదా అక్కడ అందరు ఉన్నారు కదా, అది చాలా అనిపించింది నాకు. తర్వాత షాకిబ్ గాడు వాళ్ళ చెల్లకే చేసిండు కదా ఫోను, బిగ్ బాస్కి వచ్చిన సంగతి తెలియద్దని చెప్పిండ్రు. వాడు అక్కడ తొండే చేసిండుగా. జిత్తునా మీరు మరి చెప్పలేదా మీ ఇంట్లో వెళ్తున్నాను, మీ ఇంట్లో వరకు తెలిసే ఉంటది. డాడీకి తెలియదు, చెప్పలే డాడీకి. ఎందుకంటే నేను ఫుల్ ఆడిషన్స్ తిరుగుతున్న సౌమ్య. 1.8 months నుంచి నేను ఐటీ ఎంప్లాయ్, ఆ జాబ్ మానేసి మరి 1.8 months నుంచి ఆడిషన్స్ అని అది ఇదని బాగా తిరగడం స్టార్ట్ చేసిన. పైసలు లేవు, ఒకవేళ ఒక షూట్ చేసినా 10,000 వస్తే అదే 10,000తోటే నేను ఏదైనా లాక్కుంటూ వస్తున్నాను అనమాట. ఓకే, మీరు అప్పటి నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు అంటే ఎంతో కొంత చేస్తున్నారు, స్క్రీన్ ముందు కనిపిస్తున్నారు, మీకెందుకు స్టేజ్ ఫియర్? స్టేజ్ ఫియర్ అంటే నేను చేస్తుంది మోడలింగ్. ఇప్పుడు శారీ కట్టుకొని ఫోటోలు ఎట్టంటారు, మాట్లాడమన్నారు కదా. ఈడ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు అవన్నీ ఎట్లుంటది అంటే డౌట్ఫుల్ గానే చేస్తుంటాం. ఇప్పుడు మా అయ్య ఫుల్ సపోర్ట్, ఏమైనా ఇచ్చేవాడే అని అంటుండు. ఇప్పుడు చూడు మీ 7 గంటలు రానియరి మీ అమ్మ ఇచ్చేవాడేసా చెప్తున్నా కదా. మన ఫ్యామిలీ సపోర్ట్ మనకుంటే నిజంగా తెలుసా కొండను కూడా లేపుతాం అంతే. అండ్ వన్ థింగ్ ఏంటంటే కల్కి అమితాబ్ బచ్చన్ గారు అంటే పెద్ద యాక్టర్ తోనే యాడ్ చేసిందంటే కల్కి దగ్గర ఎన్ని డబ్బులు ఉండొచ్చు, అందుకే ఆమె 90,000 అడిగింది. ఇది చూసి వెనకాల పైసలు అనుకుంటారు చూసినావా. ఇప్పుడు మిమ్మల్ని చూడగా మీకు మస్తు పైసలు వస్తాయని అనుకుంటారు. సింపుల్ గా అనిపిస్తుంది దగ్గర పైసలు లేవని కాదు, మస్తుగా అనిపించడం దగ్గర పైసలు ఉన్నాయని కాదు. అక్కడ మ్యాటరు మనదేదో మనకే తెలుస్తుంది, మన బాధ ప్రతి ఒక్కరు చెప్పుకోలేం కదా నా దగ్గర పైసలు ఉన్నాయి పైసలు లేవని. మన పర్సనాలిటీ మన దగ్గరనే దాచిపెట్టుకున్నాం, మన వాళ్ళకి తెలిస్తే చాలు మన ముచ్చట. డాబా రెడ్ పే స్టార్ట్ చేసినప్పుడు అందులో ఒక్కొక్క క్యారెక్టర్ అనమాట. ఒకరు లాయర్, ఒకరు డాక్టర్, ఒకరు ఇద్దరు కపుల్స్, అట్లా. నాది లాయర్ అనమాట రోల్. అది నేను 5 days అన్నపూర్ణ స్టూడియోస్ లోనే చేసా. దానికి పేమెంట్ చాలా తక్కువ ఇచ్చారు. బాగుంది అన్నపూర్ణ స్టూడియోస్ తో మీకు. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ లో నాకు పేమెంట్ తక్కువ ఇచ్చారు. కాకపోతే అమితాబ్ బచ్చన్ గారితో యాక్ట్ చేయడం అనేది
ఒక బెస్ట్ ఆపర్చునిటీ, అసలు మన జన్మ అదృష్టం అయిపోయినట్టు కదా. సో ఏదైనా ఏమైనా కానీ మీరు పేమెంట్ ఇవ్వకున్నా సరే భయ్యా నేను చేస్తా అని చెప్పిన. మేబీ దట్కే అదే నాకు రేపు పెద్ద ఫ్యూచర్ ఇవ్వచ్చేమో. సో దాంతో వెళ్ళిన తప్ప అమితాబ్ బచ్చన్ గారితో చేయగానే నేను అక్కడ మీరు మొత్తము యాడ్ చూస్తే తెలుస్తుంది మీకు అసలు ఏమైందో. సో డాబర్ రెడ్ పేస్ట్ విత్ అమితాబ్ బచ్చన్ గారు అని కొట్టండి వచ్చేస్తుంది. సో అది మ్యాటర్ అనమాట. జస్ట్ అందులో కొంచెమే కానీ చిన్న ఇంత ఉంది మనం చెప్పుకుంటాం కదా. ఇప్పుడు ఒక పెద్ద పర్సన్ తోటి ఈవెన్ చిరంజీవి గారితో నేను చేసినా అని చెప్పి గొప్పగా చెప్పుకుంటాం. చేయలేదని ఎందుకు చెప్తాం? ఈవెన్ నీకు డైలాగ్స్ ఉన్నా లేకున్నా చేసినామనే చెప్తాం. అదొక గొప్ప ఆపర్చునిటీ కదా. ఒకేసారి పై మెట్టు ఎక్కలేరు కదా, స్టెప్ స్టెప్ ఎక్కుతాం ఎవరైనా. ఇంకెవరితో చేశారు? లావణ్య త్రిపాఠి గారితో చేసా. ఏం యాడ్ చేశారు? శారీ యాడ్ షూట్ చేసాం ఇద్దరము. ఇంకొక ఇద్దరు మోడల్స్ కూడా ఉన్నారు. మొత్తం 4-5 చేసినాము. ఇంకా పిఎంజే జ్యువెలర్స్ కి లీడ్ గా చేశాను బీటెక్ చదువుతున్నప్పుడే. బాగానే చేశారు అయితే, బాగానే సంపాదించుంటారు. దానికి ఏం రాలేదండి, అదే చెప్తున్నాను దేవుడా. మిస్ తెలంగాణ రన్నర్ అప్ కూడా అయినా. ప్రతిదీ నేను చెప్పుకోవాల్సి వస్తుంది. సో నేను ఇట్లా ఎన్ని యాడ్స్ చేసినా నాకంటూ ఒక ఐడెంటిటీ వస్తలేదు ఏంది అని అనిపించింది. సో నేను తెలుసుకోవాలి, నన్ను నేను జనాలకు చూపించుకోవాలి అనే ఒక థాట్లు ఉన్నప్పుడు ఇట్లా హాట్స్టార్ ఇట్లా పెట్టినారని మా ఫ్రెండ్ నాకు పంపించింది లింక్. పొద్దుగాల 9 గంటలకు పంపగానే మీకు చెప్తే నమ్ముతారో నమ్మరో, నేను బ్రష్ కూడా చేయలేదు సౌమ్య. డ్రెస్ మార్చేసుకొని ఇచ్చేసిన నా ఇంట్రొడక్షన్. సో ఒకటి కావాలని మనకు ప్యాషన్ ఉన్నప్పుడు దానికి ప్రిపరేషన్స్ అయితే అవసరం లేదు, ఇమ్మీడియట్గా ఇచ్చేసిన. ఇక 3 days తర్వాత సెలెక్ట్ అయినావు అని చెప్పిర్రు. నాకు కాల్ మీకే ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? నాకు కాన్ఫిడెన్స్ ఉండే, నేను మస్తు మంచిగా చెప్పిన న్యాచురల్గా. మనది ఆర్గానిక్ ఫ్రెండ్స్. సో ఆర్గానిక్ ఉన్నప్పుడు ఆర్గానిక్గానే సెలెక్ట్ అయిపోతాం. అంటే స్క్రిప్ట్ దానికి అవసరం లేదు. మీరు ప్యాషన్గా ఒక వర్క్ పైన ఉన్నారు అనుకోండి, దానికి అసలు స్క్రిప్టే అవసరం లేదు సౌమ్య. న్యాచురల్గా మీరు కెమెరా పెడితే వచ్చేస్తూనే ఉంటుంది మనకు ఫ్లోలో. నేను ఇది కావాలనుకుంటున్నా, ఇది నా సంగతి, నేను ఇది చేసిన, ఇది వద్దనుకున్నా, ఇప్పుడు కంప్లీట్ ఇటే ఫోకస్ పెట్టినా, ఇన్ని యాడ్స్ చేసిన నేను అని చెప్పేసిన. ఓకే, కొన్ని వేల అప్లికేషన్లు వస్తే 45 members వరకు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. అందులో నుంచి 15 contestants ని మాత్రమే తీసుకొని వాళ్ళకి మాత్రమే గేమ్ ఇచ్చారు. సో ఇంకోటి ఏంటంటే అందులో వచ్చిన 45 members లో ఎందుకు వీళ్ళని రిజెక్ట్ చేశారు అని మీకు అనిపించిన పర్సన్ ఎవరు? సిద్దిపేట మోడల్. బికాజ్ నేను ఉత్తర ప్రశాంత్, నేను జనరల్ వాళ్ళతో మాట్లాడాం కదా, వెయిటింగ్ హాల్లో 8-9 hours కూర్చున్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టోరీ నాకు తెలిసింది. వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తే ఏంది వీళ్ళు క్రింజ్ అని అనుకుంటారు అందరూ. ఒకటి చెప్తున్నాను ఏంటంటే, ఫ్యామిలీ పూట గడవడం కోసం వాళ్ళు చేసేవి అవి. అక్కడ వాళ్ళు కావాలని చేసేవైతే కాదు. వాళ్ళని అవుట్ ఆఫ్ ద కెమెరా చూడండి, వాళ్ళ పర్సనాలిటీ ఏందో అర్థమవుతుంది. అండ్ మోర్ ఓవర్ అక్కడ వాళ్ళకి ఎడిటింగ్లో ఇప్పుడు ప్రశాంత్ ఇట్లా దేక్కుంటా వచ్చింది పెట్టిర్రు, అక్కడ వాళ్ళని ఆయననే అది చేయమని చెప్పారు. సో అది అక్కడ అందరు ఏమనుకుంటారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎస్, దట్ ఈస్ అక్కడ అది పోర్ట్రే అవుతుంది. సిద్దిపేట మోడల్ ఆయన న్యాచురల్ గానే ఉన్నాడు. దట్ ఈస్ హీ. ర్యాపిడో పని చేస్తున్నాడు ఆయన వాళ్ళ రేకుల ఇల్లు, వాళ్ళ మమ్మీ డాడీని చూసుకోవాలనుకుంటున్నాడు. ఒక్కొక్కరు లైఫ్ స్టోరీ వింటుంటే ఇప్పుడు మనకంటే తక్కువ వాళ్ళని చూసి బాధపడాలి మనం, మనకంటే ఎక్కువ వాళ్ళని చూసి అస్సలు బాధపడద్దు. నాకు అదే అనిపించింది, ఒక్కొక్కరు లైఫ్ స్టోరీ ఇంత ఎట్లుంది అని నాకు మస్తు ఏడిపోచ్చింది. ఇంత కష్టపడుతుర్రా ఫ్యామిలీస్ కోసం అని. ఉత్తర ప్రశాంత్ చూసుకోండి, ఫుడ్ దగ్గర వచ్చి ఇట్లా చిల్లర నేనేంది ఇట్లా చేస్తుండినా అని. ఆ పర్సన్ని కలిసినాక నాకు అర్థమైంది. చెప్తున్నది ఒక్కొక్కరి గురించి తెలుసుకోవాలనుకుంటే 100 ఉంటాయి. పర్సనల్గా మాట్లాడితేనే తెలుస్తుంది. ఏదో పైన కెమెరాలు చూసి వాళ్ళని జడ్జ్ చేయొద్దండి. నేను అదే చెప్తాను నేను ఎవరికైనా. అగ్ని పరీక్షకి వెళ్ళిన తర్వాత లైక్ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేకపోతే మోస్ట్లీ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మీదనే ఎక్కువ ఫోకస్ చేశారా అని చాలా మందికి అనిపించింది. అంటే ఎమోషనల్ బ్యాక్ స్టోరీ ఉంటేనే తీసుకుంటారా, లేకపోతే జనాలను తీసుకోరా? నో నాట్ లైక్ దట్. అంటే అక్కడ ఏడ్చిన ప్రతి ఒక్కరు సెలెక్ట్ అయ్యారు. అవునా? మీరు ఇంతగానం చూస్తారని నాకు తెలియదు. నేను అంత అబ్జర్వ్ చేయలేదు. నేను ఎప్పుడు బిగ్ బాస్ చూడలేదు, కానీ ఫస్ట్ టైం కామన్ మ్యాన్ అనగానే చూసిన. నేను అంత అబ్జర్వ్ చేయలేదు ఫస్ట్ థింగ్. సో అట్లని ఏం లేదు, మనలో ఒక టాలెంట్ అది ఉంది, ఒక స్పార్క్ ఉందని జడ్జెస్ కనిపిస్తేనే కదా వాళ్ళు తీసుకునేది. సో మేబీ వాళ్ళకు నాలో ఒక స్పార్క్ ఉందని ఐ వాంట్ టు ఇన్స్పైర్ సమ్ ఉమెన్స్ సౌమ్య. నేను విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయిని. మాది నల్గొండ నాంపల్లి డిస్ట్రిక్ట్ అనమాట. నల్గొండ డిస్ట్రిక్ట్ నాంపల్లి మాది. సో మా ఊర్లో ఎట్లుంటది విలేజ్లల్లో, ఇక అమ్మాయిలు పైకి రావద్దు, మేల్ డామినేషన్స్ ఉంటాయి, ఏం చేయొద్దు అని ఉంటుంది. సో నేను అట్లున్న ఒక బాయిలు నాకు అప్పనే అనమాట. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నా, మా ఫ్యామిలీ సపోర్ట్ నాకు దొరుకుతుంది. చాలా మంది అమ్మాయిలు మీరు కూడా ఏదో చేయాలనుకుంటారు, కానీ సంథింగ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, న్యూట్రల్గా ఉంటారు. సో మీరు ఎట్లయినా చేయగలరని మీరు ఒక స్టాండ్ తీసుకొని గట్టిగా చెప్పండి. మీ పేరెంట్స్తో ఒక్క ఛాన్స్ ఇప్పించుకోండి, ప్రయత్నించండి, అది సాధిస్తారు పేరెంట్స్ సపోర్ట్ ఉంటే. ఓకే, కల్కి ఇక్కడ ఇంటర్వ్యూస్ లో చెప్పినంత స్ట్రాంగ్ గా బిగ్ బాస్ కి వెళ్ళాక ఆడలేకపోయింది,
అందుకే ఒక వరస్ట్ ప్లేయర్ అని ఒక బిరుదు కూడా తనకి ఇచ్చారు అని మాట్లాడారు కొంతమంది. నేను కామెంట్స్ చూసిన. ఓకే, దీనికి మీ ఆన్సర్ ఏంటి? ఫస్ట్ అదే చెప్పిన బండి స్టార్టింగ్ ప్రాబ్లం అవ్వచ్చు. మీరు ఫస్ట్ ఎపిసోడ్ లో స్టార్టింగ్ కాదు కానీ మీరు కుండ పట్టుకునే దగ్గర మాత్రం బెస్ట్ అనిపించుకున్నారు, బిఫోర్ దట్ వరస్ట్ అనిపించుకున్నారు ఫస్ట్ ఎపిసోడ్. సో ఇదే ఈ వ్యత్యాసం. మీరు ఫస్ట్ ఎపిసోడ్ లో చూసినట్టయితే థర్డ్ టాస్క్ లో ఫస్ట్ ఓడిపోయింది ఎవరు? నేను కాదు, సెకండ్ నేను ఓడిపోయా అనమాట. సెకండ్ ఫస్ట్ అనుష ఓడిపోయింది గుంజినప్పుడు, సెకండ్ నేను. అది వదిలేసేయండి. మాట్లాడేటప్పుడు కూడా నేను మాస్క్ మ్యాన్ గారితో నేను అన్నాను అనమాట, అంటే మీరు ఇట్లా అనిపిస్తున్నారు ఏంది అని. అక్కడ ఓవరాల్ గా చూసుకుంటట్టయితే నేను వర్స్ట్ అయితే అనిపించలేదు ఫస్ట్ థింగ్. అక్కడ ఇంకా అంటే నాకంటే కొంచెం తక్కువ మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎవరికి వాళ్ళే తోపులని చెప్పుకుంటారు కదా, అందుకే మీకు మీద అనిపించలేదేమో. బట్ చూసే న్యాయంగా ఉంటా అని చెప్పినా కదా, అదే నేను తక్కువ చెప్పినా అంటున్నా స్టార్టింగ్ కాబట్టి. నాకంటే తక్కువ చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎలివేట్ ఎందుకు కాలేదని నాకు అర్థం కాలేదు. సరే యాక్సెప్ట్ చేసిన. సెకండ్ డే మనం ఏందో మనం తోపులో మనం చూపించుకోవాలి కదా. సెకండ్ టైం కి ఐ వాంటెడ్ టు, నాకు చెయ్యి తెలుసు ఆల్మోస్ట్ 40 minutes పట్టుకున్నాం, 35 to 40 minutes అది. అండ్ మోర్ ఓవర్ ఆ కుండలో నా పేరే వచ్చింది, నా ఫోటోనే వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తారో ఏరో, దేవుడు మనతో ఉండి నడిపిస్తాడు. ఐ బిలీవ్ దట్. అప్పుడు కూడా నవదీప్ గారు అన్నారు, ఎవరమ్మా ఇక్కడ అమ్మవారిని అట్లా మొక్కేది అని చెప్పేసి. నేనే ఓకే, కల్కి అంటే చూడడానికి అందంగా కనబడుతుంది కానీ బిగ్ బాస్ హౌస్ లో సెట్ కాదేమో అనే కొన్ని కామెంట్స్ నేను చూడడం జరిగింది. ఓకే, దానికి మీ రియాక్షన్ ఏంది? ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనుకుంటారు. నాకు అనిపించింది నేను చేస్తా. నా గురించి పాజిటివ్ అనే తోళ్ళతో నేను పాజిటివ్ గా తీసుకుంటాను. నెగిటివ్ ఇచ్చే వాళ్ళతో మనం ఇండస్ట్రీకి అడుగు పెడుతున్నాం అంటేనే సౌమ్య, మన గురించి చేయి చూపే వాళ్ళు 100 మంది ఉంటారు. వాళ్ళని పట్టించుకొని పోతే కనుక మనం ముందుకు పోలేం. మన ఫ్యామిలీ సపోర్ట్, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు మనతో ఉంటే మనం ఏదైనా సాధిస్తాం. అవన్నీ పట్టించుకుంటే మనం ముందు బండి నడవదు. కల్కి చాలా ఎమోషనల్ కదా. ఇఫ్ తను బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత విన్ అయ్యి బయటకు వస్తే అప్పుడు కొంతమంది ఏదో ఒక్కదాని వల్ల నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అప్పుడు వచ్చే కామెంట్స్ ని మరి తను తీసుకుంటుందా? ఎంత సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ ఉంది కదా. మనిషి అన్నాక హ్యూమన్ బీయింగ్ నాకు ఎమోషన్స్ ఉండవా? ఎక్కువ ఉన్నాయి కదా అని. నాకు ఎక్కువేం లేదు, వచ్చినప్పుడు వస్తుంది. ఇప్పుడు షాకిబ్ గాడు మొన్న టాస్క్ లా అది వలగొట్టుకుండు, అమ్మాయిలు చూసిరా ఎక్కేడ్చిర్రు. అక్కడ నేనేం ఏడవలేదే. టైం వచ్చినప్పుడు ఏడుస్తాం, మనకు అని ఫీల్ వచ్చినప్పుడు. అంటే ఎక్కడ ఎమోషన్ ప్లే చేయాలో అక్కడ చేస్తలేరు అని అంటే అర్థమా మీది? ఎమోషన్ వచ్చినప్పుడు ఒకరికి అన్యాయం జరుగుతుంది కొన్ని విషయాలలో, ఫ్యామిలీ పరంగా కానీ. నాకు ఫాదర్ అనేది సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది ఎవరికైనా, బికాజ్ మా డాడీకి నాకు ఎప్పుడు ఆ ర్యాప్ లేదు. ఇందా కూడా మా డాడీ ఉంటే వద్దు డాడీ నువ్వు లోపల అని చెప్పిరు. సో ఇప్పుడు ఎమోషన్ అనేది చిన్నప్పటి నుంచి మనం ఒక ట్రామాలో పెరిగిన. నేను బేసిక్ గా ఏదైనా ఏది అడిగినా నో నో అంటారు. నాకు చిన్నప్పుడు కరాటే నేర్చుకునే వాళ్ళు ఉండే, మా ఊర్లో టిప్పు నేర్పుతుండే అనమాట. మాది నాంపల్లి, మా గవర్నమెంట్ స్కూల్లో. కానీ మా డాడీ వద్దన్నాడు, అమ్మాయి ఎందుకు ఇవన్నీ అని చెప్పి. సో అట్లా అమ్మాయి అని ప్రతిసారి ఇట్లా పాయింట్అవుట్ చేస్తున్న కొద్ది ఒక ట్రామా వెళ్ళిపోతాం. ఐ వాంటెడ్ టు ఇన్స్పైర్ సమ్ ఉమెన్ అని చెప్పేసి నాకు అనిపించింది. అప్పుడు నాకు నేనే స్టాండ్ తీసుకోకపోతే ఇంకోటి తీసుకుంటాడు. బలం ఉన్నప్పుడే మనం అన్ని పనులు చేయాలి, బలం లేనప్పుడు అయ్యో నేను అది ఎందుకు చేయపోతుందా అనే థాట్ రావద్దు కదా సౌమ్య. ఇప్పుడు మీరు కూడా మీకు ఇండిపెండెంట్ గా మీరు ఒక ఛానల్ పెట్టిర్రు. అది నాకు బాగా నచ్చింది. ఉమెన్ ఇట్లా ప్రతి ఒక్కరు వాళ్ళకి వాళ్ళు స్టాండ్ తీసుకొని ఒకటి చెయ్యాలి, ఎంపవర్మెంట్ తేవాలి మనం ప్రతి ఒక్కరిలో. అరే నేను సౌమ్య లెక్క కావాలి, ఒక కల్కి లెక్క కావాలి అని ముందుకు రావాలి. దట్ ఈస్ వాట్ మై మోటో ఈస్ దట్. ఓకే ఓకే, కల్కి గారికి ఒక ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. కానీ అందులో వాళ్ళ ఫాదర్ కి తనకి డిస్టర్బెన్స్ వచ్చే అంత, ఒక ఫాదర్ తో కూడా మాట్లాడనంత అసలు ఏం జరిగింది అనే డౌట్ అందరి లోపల ఉంది. ఊర్లో ఎట్లుంటది అంటే ఒక అమ్మాయి పుట్టగానే ఇంకొక అమ్మాయి అనగానే అబ్బాయిలు పుట్టలేదా బలగం అంటే రేపు నాడు వాళ్ళే చూసుకుంటారు కదా ఆలోచిస్తారు తప్ప అమ్మాయిలు ఇప్పుడు చూడు ఎక్కడ తగ్గిరు, అమ్మాయిలందరూ అన్నిట్లో టాపే ఊరు ఇప్పుడు. సో మా ఇంట్లో అట్లానే, ఊర్లలో ఎట్లుంటుంది సో మీకు అట్లానే ఉంటుంది కదా అమ్మాయిలు. ఇక మా మమ్మీ కడుపులో ఉన్నప్పుడు నేను ఉన్నానని తెలిసినప్పుడు అమ్మాయి అని తెలిసిందంట. మా మమ్మీ ఏం చేసింది, డాక్టర్ దగ్గరికి పోయి అబార్షన్ చేయించాలి అని అన్నది అనమాట. ఆల్మోస్ట్ అప్పుడు మమ్మీ 3-4 months ఉన్నట్టు నేను ఉన్న కడుపులో. అప్పటికి నీకు సిస్టరా? 2 ఉన్నారు కదా. మీ తాడా? సో ఉన్నప్పుడు తెలిసిపోయింది మమ్మీకి అబార్షన్ చేయించుకోవాలి, అబ్బాయి అని తెలిస్తే ఉంచుకుందామని అనుకుందంట. అమ్మాయి అని తెలిసినాక డాక్టర్ దగ్గరికి పోయి ఇట్లా నేను అబార్షన్ చేసుకుంటా, ఇంకా పప్పాయ పైనాపిల్ ఏవేవో తిన్నదంట. ఇంకా ఊర్లో డాక్టర్లు మా నాయనమ్మ కిడ్స్ అనమాట మేము. మా నాన్నమ్మ డాక్టర్ వచ్చి నాన్నమ్మకి చెప్పింది ఇట్లా ఇది సంగతి మీ కోడలు ఇట్లా చేస్తుందని. తర్వాత డాక్టర్ ఉండి ఏదో చేసి ఇక మీరు ఇవి తినండి. మా డాక్టర్ కూడా ఇవాళ హెల్ప్ చేసింది అనమాట మా నాయనమ్మకి. ఇట్లా మీ కోడలు వచ్చిందంటే గట్ల ఎట్లా వేస్తుంది నా కోడలు నాకు చెప్పకుండా అని మా నాయనమ్మ. ఇంకా మా మమ్మీ ఇక పైనాపిల్ పప్పాయ డైలీ ఇట్లా ఏదో అవుతుందంట ఏదో పోతుంది అని చెప్పి ఏదో ఇన్ఫర్మేషన్ ఆ మమ్మీకి వస్తే అవన్నీ వేసినాక నేనే అతి స్ట్రాంగ్గా ఉట్టిందంట. ఎంత అనుకుందో. అయ్యయ్యో.
వద్దనుకుంటే పుట్టినావు, ఈ రోజు నిజంగానే కల్కి అనే పేరుకి తగ్గట్టే ముందుకు దూసుకెళ్ళిపోతున్నావు కదా. ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ జర్నీ ఒక ఫేమ్ కోసం నాకంటే ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలని అనుకున్నావు. ఇంతవరకు చాలా చేసినావు, యాడ్స్ చేసినావు, అమితాబ్ బచ్చన్ అన్ని చేసినావు, బట్ ఎక్కడ రాలే. ఇంత ముందుకు ఒకసారికి ఇలా మనం ఉన్నాం కదా, మనల్ని కూడా ఐడెంటిఫై చేయడు, మనం ఎంతవరకు చేసినా ఇమేం చేస్తుంది అని నన్ను సపోర్ట్ చేయని కూడా ఈ రోజు వచ్చి కల్కి కల్కి అంటారు. ఒకడు ఏళ్ళు పెట్టి చూపించినోడే వచ్చి ఈ రోజు నువ్వు సూపర్ రా అన్న అంటే ఆ ఫీల్ వేరుంటది. ఫస్ట్ కిక్ వేరుంటది. మా డాడీ కూడా ఈరోజు నిన్న అందరు తెలుసా కాలేజీలో వినాయకుని పెట్టిరు కదా, అందరూ వచ్చి ఇక సెల్ఫీలు, ఇక ఇంత మంచి బిడ్డను కానీ నువ్వు సపోర్ట్ చేయవేంది సీ నువ్వు అని చెప్పేసి ఇక ఆ ఫీల్ వస్తుంది అబ్బా, కిక్కు వేరే లెవెల్ కిక్కు. మీరు అక్కడ ఒక డైలాగ్ చెప్పు. అయితే ఇక మా డాడీకి డాడీ ఇట్లా హాట్స్టార్ ఇట్లా అవుతున్నా డాడీ బిగ్ బాస్ దానికి అని ఒకసారి కాల్ చెప్పి డాడీ అన్న అని అన్నాడు. అంటే డాడీ ఒక్కసారి డాడీ అని చెప్పి బొక్కేసి వచ్చేసిన, తను అయిపోయింది 15కి వచ్చేసిన. అదే చెప్తున్నా కదా, దేవుని కంటే ముందు మనకు పేరెంట్స్ దేవుళ్ళు. మా మమ్మీది రోజు లేవగానే మొక్కుతా సౌమ్య, మీరు అడగండి, డైలీ మొక్కుతా. మమ్మీ ఎక్కడికైనా పోతున్నా అనుకో, స్నానం చేస్తున్నా అనుకో, నీ కాలు ఒక్కటి బయట పెట్టివే తల్లి మొక్కి పోతా అంట. నాకు అదొక అలవాటు, అదేదో నాకే తెలియదు. మన మమ్మీ వాళ్ళు మనకు పాజిటివ్ గా గట్టిగా నా బిడ్డ ఇది చేయాలి అనుకుంటే మనం అయిపోతాం. కల్కి ఫాదర్ ఎమోషన్ ఎక్కువ ఉందా? పేరు చెప్తానే ఏడు, ఎందుకు అంత ఎమోషన్? అంత డాడీ పేరు చెప్తే చిన్నప్పటి నుంచి ఇద్దరం యాంటీయే. మా డాడీ హాల్లో కూర్చొని నేను బెడ్రూమ్ లా, చిన్నప్పటి నుంచి. మా డాడీ మమ్మల్ని టచ్ కూడా వేయలేదు, ఎత్తుకోవాలి ఇప్పటి వరకు. ఎస్, మా డాడీతో అట్లా ఉంటుంది అనమాట. ముగ్గురు అమ్మాయిలు ఉండబట్టి ఒక కొడుకు లేడనే ఇంటెన్షన్ ఆయనకి ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పుడైనా నేను మా డాడీ ఫుల్ స్టాండ్ ఇస్తే అయినా మారిపోయినలే కానీ, బట్ స్టిల్ అదొకటి ఉంటుంది ఫీల్. ఆయనకు అబ్బాయి లేడనే బాధ నేను తీసుకురావద్దు. నేనే ఇప్పుడు డాడీకి అబ్బాయిని అమ్మాయిని అన్ని ఆబ్వియస్లీ ఆ సెంటిమెంట్ ఉంటుంది. ఇప్పుడు ముగ్గురు అమ్మాయిలు చూపించి అందరు అంటారు తెలుసా, నీకు ముగ్గురు అమ్మాయిలు ఒక కొడుకు లేకపోయా. మా డాడీ ఇప్పుడు ఏమంటారు, నాకు ముగ్గురు కొడుకులనే చెప్తాడు. ఇవన్నీ చూస్తుంటే మా డాడీకి ఫుల్ అంటే ఇంత మంచి డాటర్ని లైక్ ఇంతగానో ఉందా మ్యాటర్ స్టఫ్ అంటే మన పేరు నీకు తెలుసా. ఇప్పుడు మనలో ఒక కొంచెం ఉంది అనేది పక్కన వాళ్ళకి తెలుస్తుంది కానీ పేరెంట్స్ కి తెలియదు. అవును, అదేందో టాలెంట్ బయట వాళ్ళకే తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈవెన్ మీ గురించి అయినా మీ పేరెంట్స్ కి కంట ఇది ఏం చేస్తుందో ఏమో అని అనుకుంటారు, కానీ మీ గురించి నాకు తెలుసు, ఐ నో యూ పర్సనల్లీ. సో అట్లా మన గురించి మనకంటే పక్కన వాళ్ళకి బాగా తెలుస్తుంది. అట్లా పక్కన వాళ్ళు చెప్పడం తోటి టీవీలో చూసేసరికి మా డాడీ అమ్మ నా బిడ్డ అసలు సూపర్ ఆడుతుంది, సూపర్ వేస్తుందని అప్పుడు మా డాడీ స్టార్టెడ్ రియలైజింగ్. నువ్వు సపోర్ట్ చేస్తుండు, ఎక్కడ సైలెంట్ ఉండకు బిడ్డ, ఇచ్చివాడే అని అంటున్నాడు. ఓకే, సూపర్. హౌస్ లో ఎక్కడైనా కల్కిని కార్నర్ చేశారు, కావాలనే కల్కిని కొన్ని టాస్క్లలో ఆడనీయలేదనో, చాయిసెస్ ఇవ్వలేదనో, ఇట్లాంటి టాపిక్స్ వచ్చాయా మీ దాకా? ఛాన్స్ ఇవ్వలేదని కాదు కానీ ఒక దగ్గర ఇవ్వలేదు, కార్నర్ చేశారని అనిపించింది నాకు కూడా. అనిపించింది ఒక టాస్క్ లో ట్యాగ్స్ ఇవ్వడం, టాస్క్ లో నాకు మీకు అసలు ఒక ట్యాగ్ కూడా ఇవ్వలేదు. ఎస్, ఎందుకంటే అక్కడ ఉన్న ట్యాగ్స్ ఏంటంటే సౌమ్య కన్నింగ్, ఫేక్, బికాస్ దట్ ఈస్ నాట్ మీ. సో అందుకే నేను పాజిటివ్ గానే అనుకుంటా, ఎందుకంటే నేను చికెన్ దొరకలేను కదా, అందరితో ఈక్వల్ గా న్యూట్రల్ గా ఆడుతున్నా కాబట్టి నాకు ఎవరు ఏమి ఇవ్వలేదు. కానీ వాళ్ళు దాన్ని జడ్జెస్ అట్లా చెప్పడం నేనేం చేయలేను, బికాస్ నేను మంచిగా ఆడుతున్నా కాబట్టి నాకేమి ఇవ్వలేదు. ఇప్పుడు సపోజ్ అదే నామినేషన్స్ తీసుకో, అందరు కన్నింగ్ అని చెప్పేసి ఇచ్చిర్రు, నాకేం ఇవ్వలేదంటే నేను సేఫే కదా. సో నేను పాజిటివ్ గా తీసుకుంటా దాన్ని, నేను నెగిటివ్ ఎందుకు తీసుకుంటా ఎప్పుడు ఎవరు నాకు ఇవ్వలేదు అని చెప్పి, అది నాకు పాజిటివే. ఓకే, ఈ రోజు అంటే ఓటింగ్ పెట్టినప్పుడు మీకంటే కొంచెం టాప్లో ఉన్న వాళ్ళు, టాప్ 5 వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఆ టాప్ 5లో మీ పేరు ఎందుకు లేదు అనే ఒక టాపిక్ వస్తే మీ ఆన్సర్ ఏంది? నా పేరు ఉంటుంది లేదనే టాప్ 5లోనే నాది ఉంటుంది 100%. ఎందుకంటే 100% నేను ఎఫర్ట్స్ చూపించిన. మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఎపిసోడ్ కి నా గ్రాఫ్ పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడేం తగ్గలే. ఒక రోజు మనం ఒక టాస్క్ అన్నాం అనుకోండి, ఓ రోజు మీదైతే ఓ రోజు నాదైతుంది, కానీ మీరు దానికి గివ్ అప్ ఇవ్వద్దు. 100% ఎఫర్ట్స్ పెట్టాలి. ఎఫర్ట్స్ పెట్టి నువ్వు ఫెయిల్ అయితే ఏం కాదు, ఎఫర్ట్స్ పెట్టకుండా ఓ దగ్గర ముద్దపాపలా కూర్చుంటే మాత్రం నడవదు కదా. ఓకే, ప్రీవియస్ ఎపిసోడ్ లో చూసుకుంటే ఇద్దరిని ఎలిమినేట్ చేసిరు. ఎస్. సో నెక్స్ట్ మరి ఎలిమినేషన్ ఎవరైతే అవుతారో ఆ లిస్ట్ లో కల్కి ఏమైనా ఉందా అనే ఒక డౌట్ అందరికి వచ్చింది. అది నా పర్ఫార్మెన్స్ పట్టి మీరే చెప్పాలి. అంటే మీకేమనిపించింది, ఎలిమినేట్ చేస్తారు నన్ను కూడా అని అనిపించిందా? ఎందుకంటే మీకు ఎల్లో కార్డ్ ఏం రాలే కదా. నో, నేను మంచిగా అన్నా. ఓకే, నాకు ఇక మన మీద మనకు నమ్మకం లేనప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు పోతావు? అగ్ని పరీక్షలో ఎన్ని టాస్క్లు చేసినాక మీ రెస్పాన్స్ ఎలా ఉండే? అంటే మీ ఫ్యామిలీ నుంచి కావచ్చు, ఫ్రెండ్స్ నుంచి కావచ్చు. సో మా చుట్టాలైతే ఎవరైతే నన్ను ఈ ఇండస్ట్రీలో వద్దు అని చెప్పేసి అందరూ చూసినా, ఫస్ట్ వాళ్ళందరూ ఎట్లా అంటే ఈ పిల్ల లొడ ఆగుతుంది, ఏం ఆఫర్లు వస్తలేవు, పెద్ద చేసుకుంటున్నా అని చెప్తుంది అని చెప్పేసి
అమితాబ్ బచ్చన్ గారితో చేసిన అంటే ఎవరు నమ్మలేదు అసలు రిలీజ్ అయ్యే వరకు కూడా ఈమెకు అంత సీన్ ఉందా అని. అదే చెప్తున్నా, డబ్బా కొట్టుకొని చేసుకోవడం కంటే సైలెంట్ ఉండి చేసి చూపించింది బెటర్. ఇప్పుడు ఎవరోడు వద్దన్నాడో వాళ్ళందరూ వచ్చి మా బాగా చేసే సీను మీ బిడ్డ అది చెప్పి ఇంతే ఉంటారు కదా. నిద్ర నేను అనుకున్నారా ఎప్పుడన్నా? ఇక అనుకుంటాం కానీ ఇక సరే వాళ్ళకి రియలైజేషన్ వచ్చింది కదా, నేను పాజిటివ్ గా తీసుకుంటాను. నేను ప్రతిదీ నెగిటివ్ తీసుకొని సౌమ్య ఎందు చెప్పు తలకాయ నొప్పి. అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమయ్యే రోజు వస్తుంది, అర్థం చేసుకునే వాళ్ళు. ఇంకా నేను పొగరేం చూపియను, మన వర్క్ వాళ్ళకి తెలిసే చాలు. సరే ఈ పాపం సాధించింది తను అనుకుంది అని రియలైజ్ అయితే చాలు. యాటిట్యూడ్ ఏం చూపియా నేను ఇంతే ఉంటా. ఉండడమే ఇట్లా నేను ఇంతే. ఓకే, ఇప్పుడు అందరూ ఏంటంటే అందులోకి వెళ్ళిన తర్వాత పక్కా పియాన్ని పెట్టుకోవాలను, లేకపోతే ప్రమోషన్స్ చేయించుకోవాలను. ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్లు కానీ ఇన్స్టాలో పోయి కల్కి అని కొడితే మీ ఐడి దొరకదు అసలు. మరి మీకు ఓటేయాలనుకున్న వాళ్ళు, మీ వీడియోలు చూడాలనుకున్న వాళ్ళు, మీ ఫ్యాన్ పేజెస్ క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళకి అసలు ఏంది అసలు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సో బేసిక్గా నా దగ్గర అదే రిచ్ అని అనుకున్నారా, 90,000 రాగానే ఆ 90,000 వాడికి కొట్టేసిన. పైసలు రిచ్ లేదు ఫ్రెండ్స్. 1.8 months నుంచి చాలా ఖాళీగా ఉన్నా నేను. వచ్చిన పైసలు ఆ 10,000 అయిన షూట్లా అవి ఎట్లుంటుంది అంటే షూట్స్ నెలకు ఒక్కసారి ఉంటాయి, అవి రోజుకి ఒక్కసారి ఉన్న ఒక్క పైసలతోనే మనం గడుపుకోవాలి ఏదైనా. సో ఆ పైసలు ఉన్నాయి. నేను పిఆర్ని ఎట్లా పెట్టుకుంటేగా అప్పు చేసినా పెట్టుకోవాలి ఏమన్నా తెలిసిగా. ఇప్పుడు ప్రస్తుతానికి నా పిఆర్స్ ఎవరంటే మా పెద్దక్క, మా తమ్ముడు, మా పిన్ని వాళ్ళ కొడుకు. ఇట్లా మా ఓన్ బ్రదర్ లెక్కనే వాడు. ఇక మా తమ్ముళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళే నాకు ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసిర్రు, వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళతోనే ప్రమోషన్ నడుస్తుంది. ఓకే, నాకు ఇంకో డౌట్ ఏంటంటే అక్కడ సింగర్ వచ్చారు ఒక అతను, శ్రీతేజ అని. తననేమో తీసుకోవాలంటే నీకు ప్లాట్ఫామ్ కాదు, నీకు వేరే సోర్సెస్ కూడా ఉన్నాయి కదా అని చెప్పారు. మరి కల్కి కూడా అమితాబ్ బచ్చన్ గారితో చేసింది కదా, మరి తనకు కూడా ఆ సోర్సెస్ ఉన్నాయి కదా, మరి కల్కిని ఎందుకు సెలెక్ట్ చేశారు? నేను చెప్తున్నా కదా, శ్రీతేజ పాడుతున్నట్టు అందరికి తెలుసు, శ్రీముఖి గారికి తెలుసు. ఆయన చాలా షోస్ లో కూడా యాంకరింగ్ చేశారు. ఆయన సెలబ్రిటీ కిందకే వస్తాడు. నేను కూడా అడిగిన పర్సనల్లీ, మరి సెలబ్రిటీ రావడం అదే ఇప్పుడు ఆయన ఒపీనియన్ కదా అది. నేను అడిగిన, ఎందుకు మామ నువ్వు సెలబ్రిటీ కదా, మస్తు దాంట్లో నువ్వు గిట్లెందుకు వచ్చినావు కామనర్ గా, అట్లెందుకు ట్రై చేయాలి అని కూడా అడిగినా. నేను ఆయన అక్కడనే మొహం మీదనే అడుగుతా, సౌమ్య వెనకాల ఏం చెప్పాను నేను, ఎందుకు రాలే మామ నువ్వు అని అన్నా. ఆయన ఏదో ఆన్సర్ చెప్తాడు మనకి. ఇంకా తర్వాత నేనా చెప్తున్నా కదా, నేను అయ్యే వరకు కూడా మీరు నన్ను ఇంటర్వ్యూ తీసుకోలే. మరి నేను ముందే అమితాబ్ బచ్చన్ చేసి అప్పుడే వచ్చి తీసుకునేటోళ్ళుగా. సో అదే ఐడెంటిటీ లేదు. దానికి వచ్చింది సరిపోతుంది అంటావా, ఇంకా కావాలంటావా? చాలా కావాలి. ఐ వాంట్ టు ఇన్స్పైర్ సమ్ ఉమెన్స్. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అంత ఫేమ్ తెచ్చుకొని, ఒక ఫేస్ వాల్యూని పెంచుకొని, ఐడెంటిటీని తెచ్చుకొని ఏం చేయాలనుకుంటున్నారు? నేను ఊరి నుంచి వచ్చిన అమ్మాయినే కదా, అందరు వస్తారు కానీ ఏది చేయరు వాళ్ళు అనుకున్నది. ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ చెయ్యవు ఫస్ట్ థింగ్. మా డాడీ చేయలేదు. 3 అమ్మాయిలు అంటారు తప్ప ఏం చేయలేరు. ఒకటే థాట్ ఉంటుంది, పెళ్లి చేసి పంపించేయాలి. వాళ్ళలో ఏం చేయాలనుకుంటారు అనేది పేరెంట్స్ ఒక్కసారి ఇట్లా చెయ్యమ్మా అని ఒక్క పింగ్ చేసిరు అనుకో, మనం ఒక టైం ఇవ్వండి. సరే ఒక 1 year టైం ఇవ్వండి. ఇస్తే మనం ఏం చేస్తామో వాళ్ళకి అర్థమవుతుంది. ఏం టైం ఇవ్వకుండా ఏదో ఒకటి చేసేసి నువ్వు ఇదే జాబే చేసుకో అంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుందా? అస్సలు ఇంట్రెస్ట్ లేని జాబ్ చేసుకుంటా బతికింది ఎందుకు చెప్పు? లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ సౌమ్య. నాకు తెలిసి ఒకప్పుడు అంటే ముసలోళ్ళు అయితే చేస్తుండే, ఇప్పుడు ఈ మందులు ఫుడ్డులు ఏ పడితే అవి, ఏ జొన్న రొట్టె తిన్నా అల్ల ఏదో పిండి కలిపి చేస్తున్నారు. సో ఉన్న లైఫ్ని మనకు నచ్చినట్టుగా ఉంచుకోవాలి, మంచిగా న్యాయంగా. అంటే ఉన్నప్పుడే నేను సాధించాలని, ఎప్పుడు చేస్తామో తెలియదు. హార్ట్ అటాక్ లేని చిన్నపిల్లలు ఎప్పుడు పడితే అప్పుడు ఏంది అసలు నాకు ఇవన్నీ చూస్తే సమాజం ఎట్టిపోతుందిరా బాబు అని. సో ఉన్న ఏజ్లోనే మనకు నచ్చింది సాధించుకొని మన పేరెంట్స్కి చూపించాలి మనం ఏం అవ్వాలనుకున్నామని. ఈరోజు మా డాడీ నన్ను ఇంత అప్రిషియేట్ చేసి, మా డాడీ నా పైన ఒక రెస్పెక్ట్, మంచి బిడ్డని కన్నా అయ్యా నీలాంటి బిడ్డ అందరికి ఉండాలని ప్రతి ఒక్కరు చెప్తుంటే ఫీల్ మంచిగా ఉంది అసలు. ఓకే, బిగ్ బాస్ హౌస్లో మీరు టాప్ 5 లిస్ట్లో ఉండి వెళ్తే ఎన్ని డేస్ ఉంటారని అనుకుంటున్నారు? అక్కడ కప్పు డైరెక్ట్ కప్పు సెలబ్రిటీస్ తో ఆడతారు కదా, అప్పుడు ఎవరైతే అందరు కామన్ మ్యాన్ నుంచే కదా, వాళ్ళకంటే పిఆర్ అని పెట్టుకునే అంత కెపాసిటీ ఉంది. ఒకటి చెప్తా వినండి, ఎవరు ఏ నుంచి వచ్చినా కామన్ మ్యాన్ నుంచే కదా వచ్చేది. వాళ్ళు కూడా కామన్ ప్రెసెంట్ మనీ మ్యాండేటరీ కదా. నేను అదే చెప్తున్నా కదా, నేను ఇప్పటి వరకు పైసలు సంపాదించలే, మనుషులు సంపాదించిన అదే కదా ఇచ్చారు. ఎప్పుడు ఎంతమంది ఉంటారు మీరు బిగ్ బాస్ కి పోతే మీకు రోజు ఓట్లు ఇష్టం? అదే చెప్తున్నా కదా, మనము ఆర్గానిక్ ఉంటే ఆర్గానిక్ గానే వస్తాయి ఓట్లు. పైసలు పెట్టుకుంటే వాళ్ళు రోజు అంటే నువ్వు ఇచ్చిన రోజు వస్తాడు తప్ప తర్వాత వస్తారా? నేను అదే చెప్తున్నా. సో పైసలతో కాదు, మీరు మనుషుల్ని ఆర్గానిక్ గా ఫామ్ చేసుకోండి, మీకు ఏ టైంలో ఏ హెల్ప్ కావాలని వస్తారు. ఓకే,
లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, బిగ్ బాస్ అంటే మేము చూస్తున్నది, మేము చూసేది ఏదైతే ఉందో అదంతా అంటే చాలా మాడిఫై చేసి ఎడిటింగ్స్ చేసేస్తారు. అక్కడ మీరు ఎంత టైం స్పెండ్ చేశారు, ఎప్పుడు వెళ్ళారు, మీరు పడ్డ కష్టాలు ఏంది దీని వెనకాల అనేది ఎవ్వరికీ తెలియదు. సో మీరు ఆ రోజు నాతో ఫోన్ మాట్లాడినప్పుడు నాతో మాట అన్నారు, మార్నింగ్ వెళ్తున్నాం మళ్ళీ నైట్ ఎప్పుడో వస్తున్నానండి అని. అసలు ఏ టైంకి వెళ్ళేవాళ్ళు, టైమింగ్స్ ఏంటి అసలు మీరు? ఇగో పొద్దుగాల 6:30 పోతాం. పొద్దుగాల 6:30 పోయి వాళ్ళ అక్కడనే ఫుడ్, బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తారు, వాటర్ బాటిల్స్ ఇస్తారు, చాయ్ వస్తారు, స్నాక్స్, బ్లాక్ కాఫీ అని ఇస్తారు. సెట్లకు పోయినామనుకో సౌమ్య, కిటికీలు ఉండవు, ఏముండవు, లోపల క్లోజ్ కదా, చిమ్మ చీకటి ఉంటుంది, మన ముఖం మీద లైట్లు పెడతారు. ఏమైతుంది కంటిన్యూ మేము ఆడుకుంటూనే పోతాం. ఇక వచ్చేసరికి నైట్ 2-3 అవుతుంది, 1-2-3. మళ్ళా ఇంటికి పోయి మళ్ళీ వండుకొని మళ్ళీ 6:30కి రావాలి. 2 days షూట్ ఉండే, ఓ రోజు హాలిడే, 2 days షూట్ ఉండే, ఓ రోజు హాలిడే. మళ్ళీ అందులో బట్టలు కూడా తెలుసా సౌమ్య, ఇట్లా డాట్స్ ఉన్నవి, స్ట్రైప్స్ ఉన్నవి అన్ని క్యాన్సల్. వాళ్ళు చెప్పినవి మనం వేసుకోవాలి, మన దగ్గర ఉన్నాయని పంపిస్తే ఇది కాదంటే మళ్ళీ కొనుక్కోవాలి, పైసలు బొక్క. ఎంత ఖర్చు అయి ఉంటుంది జస్ట్ ఇప్పటి వరకే? 35,000 అయిపోయినాయి. కాస్ట్యూమ్ సేవింగ్స్ అన్ని 35,000 అయిపోయినాయి. అమ్మా, ఇప్పుడు మీరు ఈడికే అయిపోయిందంటే ఇక మీరు బిగ్ బాస్ కి పోతే ఇంకేంది అవుతాయో. అంటే అందరిలాగా మన వెనకాల 35,000 కూడా నేను అప్పే తీసుకున్నా తెలుసా, డాడీని అడగలే. సేవింగ్స్ లో నా దగ్గర ఉన్నాయి చాలా తక్కువ. ఇప్పుడు నెలకి 10,000 వస్తాయి అనుకోండి, ఆ 10,000 తోటే నాకు షూట్ వచ్చే వరకు అవి నేను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తా. మళ్ళీ ఇక నా బాధలు చెప్పుకునేటట్టు లేదు లేబో సౌమ్య, మస్తుగా ఉన్నాయి, ఏదో పైనగా చూసి అనుకుంటున్నాను. సో ఇదన్నమాట స్టోరీ. ఈ స్టోరీ ఇంతటితో ఆగలేదు. ఆల్రెడీ కొంతమంది తన స్టోరీ తెలుసు కాబట్టి మళ్ళీ దాన్ని అంటే తీసుకురాలేదు ఆ మ్యాటర్ని కూడా అసలు. అండ్ తను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత, అక్కడ తను ఆడిన తర్వాత తను బయటికి వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ తీసుకుందాం. ఆ రోజు చెప్తుంది అన్ని మొత్తం, ఇప్పుడే తెలిస్తే మళ్ళీ ఎపిసోడ్లు కూడా. సో ఇప్పుడు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మరి కల్కి బిగ్ బాస్కి వెళ్ళి ఆడ కప్పు కొట్టి నల్గొండ బిడ్డ అని చెప్పేసి చెప్పుకోవాలంటే మన నల్గొండలు కూడా మస్తు నల్గొండ నాంపల్లి బిడ్డ, నల్గొండ నల్గొండలో ఫుల్ విలేజెస్ ఉన్నాయి, మాది నాంపల్లి. సో నాంపల్లి బిడ్డ అని చెప్పి గర్వంగా చెప్పుకునేలాగా మరి తను అక్కడ ఎట్లా పార్టిసిపేట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ కూడా తనకు కావాలి. మీ అభిమానం తన పైన ఉండాలి. తను అక్కడికి వెళ్ళిన తర్వాత సక్సెస్ఫుల్గా మళ్ళీ బయటికి రావాలి. తను ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ని బిల్డ్ చేయాలనుకుంటుంది, దానికోసమే తను కష్టపడుతుంది. సో ఆ కష్టానికి ఫలితం దక్కాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సో ఇంటర్వ్యూ ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మరొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దాన్ని కీప్ వాచింగ్ సౌమ్యస్ టీవీ. టాటా, బై బై.